ఒకటో సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం చదువు. నా మట్టుకు నేను ప్రార్థన చేయుట చూడండి మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడి నగుదును. అక్కడ అండర్లైన్ చేసుకొని ఏమంటారంటే, సమూయేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు, తీర్మానం చేశాడు ప్రభు దగ్గర. నేను భూమి మీద బతికుండగా రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలని ఒక నిర్ణయం. ఒకవేళ నేను ప్రార్థన చేయకపోతే విరోధముగా ఓకే రైట్ టైంలో నిర్ణయం తీసుకున్నాడు, తీర్మానం చేశాడు ప్రభు దగ్గర. నేను ఈరోజు తీర్మానం చేస్తున్నా, ఇక భూమి మీద బతికుండగా ప్రార్థన చేయకుండా ఉండను. తను చేసిన ప్రార్థన ఫలితంగా 4 రకాల పోస్టులు దేవుడిచ్చాడు. నెంబర్ 1 ప్రవక్త, నెంబర్ 2 దీర్ఘదర్శి, నెంబర్ 3 న్యాయాధిపతి, నెంబర్ 4 చెప్పరేంటి, 1 ప్రవక్త, 2ది దీర్ఘదర్శి, 3ది న్యాయాధిపతి, 4ది చెప్పండి 4ది ఏందండి? ఎంత ఒక దేవుని చేత ఏర్పరచబడినవాడు ఈ వ్యక్తి. నిత్యము ప్రార్థన చేయటం వల్ల 4 రకాల పోస్టులు దేవుడిచ్చాడు. దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తను ఆశీర్వదించబడుతూ అనేకుల్ని, రాజులను అభిషేకించే కృప దేవుడిచ్చాడు. నీకు అనిపించటం లేదా ఇక్కడ కూర్చున్న వారికి నా కొడుకు ఒక ప్రయోజనకరంగా దేవుని పనిలో ఉపయోగపడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలని అనిపించటం లేదా? నీకు రావటం లేదా? ఒక నిర్ణయం రా, నా పిల్లల భవిష్యత్తులో దేవుని సన్నిధిలో నిలబెట్టాలి, వాడుకోవాలి, మా పట్ల నీ ప్రణాళిక ఏంది, నీ చిత్తం ఏంది ప్రభు అని అడగాల. నిర్ణయం తీసుకుందండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్మానం చేసింది. ఇందాకేమో రూతు తీర్మానం చేసింది, ఆశీర్వదించబడింది. ఇప్పుడు సమూయేలు నేను భూమి మీద బతికుండగా ప్రార్థన అనేది ఆపనని విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు.